హలో. హలో. బాబు, నేను మొన్నటి నుండి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఏం లిఫ్ట్ చేయరేమి? బయట ఉన్నాలే, చెప్పండి కొంచెం. మరేం లేదు. ఉమ్. ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? కొద్దిగా మాట్లాడుతానని. ఉన్నానండి, ఉన్నాను. ఓకే ఓకే. నేను మామూలుగాను ఒక యూట్యూబ్ లోని చూసాను. ఈ ఉమ్, నెంబర్ ఇచ్చారన్నమాట. అంటే నెంబర్ అందులో మెన్షన్ చేశారు కాబట్టి నేను అది కొద్దిగా ఫీడ్ చేసుకొని ఉమ్, కాల్ ఉమ్, చేస్తున్నాను. మరేం లేదమ్మా. ఎవరో ఒక ఆయన, అతని పేరేం పేరు మరి నాకు గుర్తులేదు కానీ, ఉమ్, ఆయన చెప్తా ఉన్నాడు కదా, బైబిల్లోని చాలా విషయాల్లోని తప్పులున్నాయి. ఉమ్. నేను 10 years కూడా నేను అందులో ఉండి మళ్ళా హిందూలోకి వెళ్ళాను అని చెప్పేసి అన్నారు కదా. ఎవరు? ఒక అతను మాట్లాడారు కదా యూట్యూబ్ లోని. ఒక అమ్మాయి అడుగుతుంది కదా, ఆ, అంటే ఆ, గీతాల్లోని, తర్వాత స్కేల్ లోని, తర్వాతను ఇంకేందో. పరమగీతంలో ఏమో. ఎవరు, మీరేనా చెప్పేవారు? అవును, నేనండి చెప్పేది. మీరేనా? ఉమ్, ఉమ్. ఓకే ఓకే. ఏం పేరు మీ పేరు? మీరు హిందువా క్రిస్టియనా అండి? నేను హిందూ అండ్ క్రిస్టియన్, అది ఇది అన్ని సబ్జెక్టులు నేను తెలుసుకోవాలని ఆసక్తి నాకు. అది చదువుతారా మరి ఏమన్నా పుస్తకాలు? బుక్స్ అంటే చదువుతా ఉంటాను. ఉమ్. ఆ, చదివారా? బైబిల్ చదివారా మరి? బైబిల్ చదువుతున్నాను. మీరు చెప్పారు కదా, ఆ లేఖనాలు తీసాను. ఉమ్. నెక్స్ట్ మీరు పరమగీతం 8:8 అని చెప్పేసి, ఇదిగో నా చిన్న చెల్లెలు అది అని వేరే వేరేగా ఉన్నాయి, అంటే ఉన్నాయమ్మా. నేను నీకు లేని కల్పించేం చెప్పలేదు. అది నేను చూసాను, అందులో లేదు. ఇంగ్లీష్ లో ఉంటదమ్మా. తెలుగులో దాన్ని మార్చి రాశారు. చెల్లెలికి అవి రాలేదు అంటే దరిద్రంగా ఉంటుందని చెప్పి దాన్ని మార్చి రాశారు అట్లా, తెలుగు వాళ్ళు అనువదించేటప్పుడు. ఓకే బ్రదర్, మీ పేరేంటి? నా పేరు గోపి. గోపియా? ఓకే ఓకే. ఉమ్, ఉమ్. ఎక్కడండి? ఏంటమ్మా? ఎక్కడా? ప్రాపర్ ఎక్కడ? మాది హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్. హైదరాబాద్. ఓకే ఓకే. అంటే తెలుగులో ఆ చెల్లెలకు అలా రాలేదు అంటే అసలు వినటానికి కూడా ఘోరంగా ఉంటుంది కదా. ఓకే ఓకే. అందుకని ఏం చేశారంటే మన బైబిల్ రాసేవాళ్ళు దాన్ని కొంచెం మార్చి రాశారు. వయస్సు అనే పదం రాశారు అక్కడ. ఓకే ఓకే. ఇంగ్లీష్ లో అయితే అదే ఉంటది. మనం అనుకున్నదే, నేను చెప్పిందే ఉంటది. అదే ఆ రోజు నేను మామూలుగా చూశాను. ఉమ్. ఏంటంటే ఈ క్రిస్టియన్ నుండి హిందువులోకి మారానంటే కొద్దిగా ఆసక్తికరంగానే, ఏంటి ఆ విషయం ఏదో ఉందా అని చెప్పేసి నేను చూశాను ఆ రోజు. అన్ని చాలా ఒక్కటే కాదమ్మా, నేను చాలా చెప్పాను. దాంట్లో ఉన్న మొత్తం దాదాపు నేను ఒక 200-300 చెప్పాను. లాస్ట్ వరకు మీరు చెప్పింది అంతా కూడా, లాస్ట్ వరకు అమ్మాయితో మాట్లాడింది పూర్తిగా విన్నాను నేను. ఉమ్, 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 విన్నాక నేను కూడా సరే చూద్దాం అని చెప్పేసి ఆ లేఖనాలు గట్ట తీసి చూశాను. ఉమ్, ఉమ్, ఆ, అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్. ఉమ్, 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 ఎందుకంటారా, ఈ మతం ఆ మతం అని కాదు. ఉమ్. ఎందుకంటే నా ఒపీనియన్ అన్నమాట, అందరి గురించి కాదు కానీ, ఎవరు ఏమి నీ ఒపీనియన్ ఏంటమ్మా? అన్ని మతాలు సమానం అనే? అన్ని మతాలు సమానం అని కాదు, ఏది సత్యం అని పరిశీలన చేస్తున్నా ఉన్నాను. మీకేం తెలిసింది మరి? నాకేం తెలిసిందంటే, మరి నాది అంత పెద్ద జ్ఞానం లేదనిలే, నాకేముంది జ్ఞానంతో కానీ. సంబంధం లేదమ్మా. మనం ఏం తెలుసుకున్నామో అది కరెక్టా కాదా అని 1-2 ముక్కలు తెలుసుకున్నా చాలు. అలా అంటే మరి అంటే అది కరెక్టా కాదా అని చెప్పేసి అంటే ఇందులో. నాకు తెలిస్తే నేను చెప్తానమ్మా. ఆ, నాకు తెలిసిందే ఒక కొండంతలో, ఒక రవ్వంతలో, రవ్వలో సగంలో సగం. మీకు నాకేమైనా తెలిస్తే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అందుకే మీకు నేను తెలుసుకోవాలని చెప్పేసి ఉమ్. మీకు కాల్ చేయటం అవుతుంది అనమాట. ఆ రోజు నుండి చేస్తా ఉన్నాను. చెప్పండి అమ్మ, పర్వాలేదు. అసలు మీరే ఏ గ్రంథాలు ఏం చదివారు, ఏం తెలుసుకున్నారు? నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు ఏం తెలుసుకున్నారని. ఏం లేదు మరి, అంటే అంటే వినడం, ప్రవచనాలు వినటం, తర్వాత చాగంటి గారు, ఉమ్, తర్వాత గరికపాటి వారు, వీళ్ళంతా చెప్తున్నారు, మంచి విషయాలే చెప్తున్నారు కదా. ఉమ్, కొన్ని ఉమ్, విషయాలు కూడా బైబిల్లోని తీసే వాళ్ళు కూడా మీరు కొంతవరకు కూడా కరెక్ట్. ఎందుకంటే పాస్టర్స్ అందరూ కూడాను ఈ ఉమ్, దశమ భాగాల కోసమనే ప్రయాసపడతా ఉంటారు. ఉమ్, నేను ఉమ్, కూడా చర్చిలకు వెళ్ళి అన్ని చూసి వచ్చిందాన్నే. ఉమ్. చర్చికి వెళ్ళారా మీరు? వెళ్ళాను వెళ్ళాను. ప్రార్థన చేయించుకున్నారా మరి ఎప్పుడైనా? చేయించుకున్నాను, ప్రార్థన చేయించుకున్నాను. మంచి వాళ్ళు జరిగిందా? మంచి జరగటం అనేది, నేను వాళ్ళు ప్రార్థన చేస్తేనే మంచి జరుగుతుందని చెప్పేసి నేను నమ్మను. మరి ఎందుకు ప్రార్థన చేయించుకోవడం ఎందుకమ్మా అప్పుడు? చేయించుకోను. నేను ఆ, ఎవరి చేత ప్రార్థన చేయించుకోను, చర్చిలకు వెళ్ళాను. ఆ. అంతేకాని ఇప్పుడు వాళ్ళ ఇంతకు చేత ముందు వెళ్తానన్నారు మరి.
ఏంటండి? ఇంతకుముందు చర్చికి వెళ్ళాను, ప్రార్థన కూడా చేయించుకున్నాను అన్నారు కాదా? లేదు కాదు. ఆహా. ఎందుకంటే ఒక ఆయన చేత నేను ప్రార్థన చేయించుకుంటే ఆయన ఆ, ఏం చేశారంటే ఆ, నా తలపై చేయి పెట్టి అలాగ నువ్వు తొయ్యడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన. ఆ. నేనైతే పడట్లేదు. నా ప్రక్కన ఉన్న వాళ్ళు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ కూడా ఆయన చెయ్యి వేస్తుంటే పడిపోతా ఉన్నారు. ఎందుకని? అది ఎందుకు మరి నాకు తెలీదు. అయితే ఆహా. మళ్ళీ ఒక విషయం ఏంటంటే ఒక మెస్సీ గారు భూమి మీదకి వచ్చినాక ఉమ్, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఉమ్, పడిపోయిన వాళ్ళని లేవనెత్తారే గాని ఉమ్. నిల్చున్న వాళ్ళని పడగొట్టలేదు కదా. ఎవరు? మెస్సియా యేసుక్రీస్తు అని అంటారే వీళ్ళు, ఆహా. వాళ్ళ మెస్సియా ఆయన అన్నమాట భూమి మీదకి వచ్చినాక ఉమ్, ఎన్నో అద్భుత క్రియలు అన్ని చేశారు. చేసి ఉమ్, ఆయన ఏం చేశారు, పడిపోయిన వాళ్ళని లేవనెత్తారు. ఉమ్, పక్షవాత వాళ్ళని, కుంటి వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా ఉమ్. ఆయన అద్భుత క్రియలు చేస్తూ ఆయన మరి అన్ని అద్భుత క్రియలు చేసినప్పుడు అప్పుడున్న రోమన్ ప్రభుత్వం ఈయన్ని ఎందుకు గుర్తించలేదమ్మా? రామ ప్రభుత్వం అంటే అప్పుడు పరిపాలనలో ఉండింది కదా. అవును. అప్పుడు ఇప్పుడు రామచంద్ర కాదమ్మా, ఇప్పుడు మన రాజులు ఎవరు ఇప్పుడు ఉన్నారు, ఎవరైనా ఒక మంచి స్వామీజీ మహిమలో మహత్కార్యాలు చేశాడు అనుకో, గవర్నమెంట్ గుర్తించి ఆయనకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది కదా. అవునా? ఇప్పుడే సంగతి తీసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మహిమలు చేస్తాను, రోగాలు తగ్గిస్తాను, రోస్టులు తగ్గిస్తాను, అందరికి డబ్బులు ఇస్తుంటాను. ప్రభుత్వం ఏం చేస్తుంది, అమ్మ వీడెవడు మహిమలు గల్లాడు అని చెప్పి తీసుకెళ్ళి నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంది ఈ సమాజంలో. మరి అన్ని మహిమలు చేసినోడికి ప్రత్యేక స్థానం ఎందుకు ఇవ్వలేదు అప్పుడున్న రోమన్ సామ్రాజ్యం? ఇప్పుడు కాదమ్మా, మీరు ఒకటి ఆలోచించండి. మీ ఇంటికి వచ్చా, మీ ఇంట్లో ఎవరికో కళ్ళు లేవు, నేను కళ్ళు తెప్పించా హామ్ ఫట్ అని. మీ ఇంట్లో వాళ్ళకి కాళ్ళు లేవు, హామ్ ఫట్ అని కాళ్ళు తెప్పించా. మీరేం చెప్తారు అమ్మంటే, అమ్మో స్వామీజీ నా అందరికీ చేశాడని చెప్పి మీరు ఊరు మొత్తం చెప్పేస్తారు. అలా పోలీసులకి తర్వాత అందరికీ తెలిసిపోయింది, రాక ప్రధానమంత్రి కూడా తెలిసిపోయింది. అప్పుడు ఏమంటాడు, అమ్మ వీడు మామూలుడు కాదు అని చెప్పి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు అందరు చెప్పని బట్టి. అప్పుడు అందరూ కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తారు. మరి యేసుని మహిమలు చేసి ఎవడు పట్టించుకోలేదు అంటే నిజంగా ఇవన్నీ చేశాడా, కల్పించి వీళ్ళు రాసుకున్నారనేది నాకు అనుమానం. ఇప్పుడు మరి చాలా మంది ప్రవక్తలు తర్వాతను వాళ్ళ యూదులు వాళ్ళంతా కూడా అనుకుంటారు కదా ఈయన అసలు ఎవరు. యూదులు నమ్మలేదు కదమ్మా ఆయన్ని. ఇప్పుడు నమ్మట్లేదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడే నమ్మలేదు అసలు. నమ్మట్లేదు. ఒక్క నిమిషం అమ్మా, యూదులే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు నమ్మలేదు, మరియా నమ్మలేదు, కనీసం వాళ్ళ చుట్టుపక్కల ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. అసలు యేసును ప్రవక్తగా కూడా అసలు ఎప్పుడూ అంగీకరించలేదు ఆ దేశంలో. వాళ్ళ అమ్మ గాని వాళ్ళ తమ్ముళ్ళు గాని అసలు ఎప్పుడూ వాళ్ళ అయ్య కూడా అంగీకరించాలి ఆఖరికి. అనేది కరెక్ట్ కాదులేండి, అది కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటారా, యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏదో మహిమలు ఇప్పుడు ఎంతో మంది పెట్టుకున్నారు యేసు 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 అని చెప్పి. ఇవన్నీ నేను నోటితో చెప్పినవి కాదమ్మా, బైబిల్లో ఉన్నవే చెప్పా. వాళ్ళ అమ్మ నమ్మలేదని, వాళ్ళ సోదరులు నమ్మలేదని చెప్పి బైబిల్లో రాశారు. యూదులు కూడా నమ్మలేదని రాశారు. అట్లా అమ్మా, అట్లా ఓకే. అట్లా. ఈ పైపెచ్చి ఏమన్నారంటే యూదులు, వీడు దయ్యాలకు రాజు, దయ్యాలతో ఉంటాడు ఎప్పుడు అని చెప్పి చెప్పారనమాట. దయ్యాలకు రాజు అని చెప్పారు యేసుని. ఈడు తిక్కలోడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు. ఈయనకేదో శుద్ర పూజలు ఏమో చేస్తున్నాడు కాబోలు, అందుకనే దెయ్యాలని కాదమ్మా, కాదు. అక్కడ ఏముంటదంటే సందర్భం, అది మార్క్స్ వార్తలో ఉంటది అనమాట. 20వ వచనంలో ఉంటది. ఏముంటదంటే ఆయన 21 అమ్మా, ఆయన ఇంటి వారి సంగతి ఆయన ఇక్కడ యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు బయలుదేరిన వారు పట్టిన బయలు పూలు పట్టిన వాడై దయ్యములకు అధిపత్యేత దయ్యములు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ 22వ వచనంలో, వీడు దయ్యాలకి రాజు, ఆ దయ్యాలు రాజు చేత వీడు దయ్యాలు వదిలిస్తున్నాడు అని చెప్పి వాళ్ళే తిడుతున్నారు అక్కడ జనాలు అందరూ అతన్ని. దయ్యాలకు అధిపతి చేత దయ్యాలు వెళ్ళగొట్టుచున్నాడు అంటే, దయ్యాల అధిపతి అంటే ఎవరు? సైతాన్ గాడికి వీడు ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఉన్నోళ్ళే. అలా ఆయన్ని ఎవరు నమ్మలేదమ్మా. కాకపోతే ఏంటంటే చిన్న పాస్ట్లో వ్యాపారం కోసం ఏం చేశారంటే, ఆ మాటలు ఈ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అందరిని మతాలు మార్చి వాళ్ళు బతకడానికి ఒక మంచి జీవన విధానం అది పాస్టర్లకి. అయితే బ్రదర్, నాకు వచ్చిన డౌట్, మరి దేవుళ్ళు అనేవారు అనేక మంది ఉంటున్నారా? అవునమ్మా, అవును. దేవుళ్ళు అంటే అనేకమని కాదమ్మా, అక్కడ దాని అర్థం ఏంటంటే
మన జీవన విధానానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో, ధర్మానికి ఎవరు ఉపయోగపడుతున్నారో వాళ్ళే దేవుళ్ళు. అంటే ప్రత్యేకించి మహిమలు ఉన్నోడు కాదు, వరాలు ఇచ్చేవాడు కాదు, కోరికలు తీర్చేవాడు కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం మీ వయసు ఎంతమ్మా? నాది 60. 60. అబ్బా, పెద్దవాళ్ళు. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు చిన్నప్పుడు బుక్స్ ని కళ్ళకత్తుకునేవాళ్ళ కదా? అన్నం కింద పడితే తీసి దాన్ని తొక్కకుండా తీసి జాగ్రత్త పక్కన పెట్టుకునేవాళ్ళ? చిన్నప్పుడే కాదు, ఇప్పటికైనా సరేలేండి. అన్నపూర్ణగా మీరు చూస్తున్నారు, అవునా? అంటే అన్నపూర్ణ దేవత, ఆ బియ్యం ఏమో దేవత. అంటే మనకి పుస్తకాల్లో ఏమన్నా దేవుడు ఉన్నాడా? పుస్తకాల్లో దేవుడు ఉన్నాడా? మరి కాళ్ళతో మనం తన్నాం పుస్తకాలను ఎందుకని? మరి విద్య సరస్వతి దేవి అని చెప్పి అట్లా. మరి అన్నంలో దేవుడు ఎవరున్నారు? లక్ష్మి అని అంటాం కదా. లక్ష్మి అన్నం దాన్ని అన్నపూర్ణ అంటాం అనమాట. అంటే అన్నపూర్ణ దేవి అంటాం, తర్వాత లక్ష్మి కదా. మన జీవన విధానానికి ఏవైతే ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా దేవుళ్ళే. దేవుళ్ళు అంటే మహిమలు కాదు, వరాలు ఇచ్చేవాడు కాదు, శాపనార్థాలు పెట్టేవాడు కాదు, నన్ను పూజించలేదని తీసుకెళ్లి నరకం లేస్తానేవాడు కాదు. ఏమ్మా? కాబట్టి వాళ్ళ మతంలో ఏముంటదంటే, నమ్మకపోతే నరకం, నమ్మితే స్వర్గం. అట్లా అన్నమాట. అందుకని మన గ్రంథాలన్నీ కూడా ఏం చెప్పినంటే జీవన విధానం చెప్పినాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇండియాలో ఉన్నారా? ఉంటే మీరు ఎంత ఉన్నతంగా బతుకుతున్నారు, మీ కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, మీ పిల్లలు గాని మీరు గాని. అదే వేరే దేశాలు పడి వాళ్ళకి ఏముంది, జ్ఞానం అనేది లేనే లేదు. వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా తెలీదు. కనీసం బాత్రూమ్కి వెళ్ళినామంటే కడుక్కోవటం కూడా తెలియదు వాళ్ళకి, అవునా? వాళ్ళు పేపర్లతో తుడుచుకుంటారు ఈ రోజు కూడా లెటరింగ్ పోతే. వాళ్ళకి కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. మరి మనకి ఎంత జ్ఞానం ఉంది? మనకి ఎన్ని వేదాలు, అసలు వేదాల గురించి సృష్టి రహస్యాలు మొత్తం ఉన్నాయి వేదాల్లో. ఖగోళ శాస్త్రం ఉంది, ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కదా? ఏముందా బైబిల్లో? ఏముందమ్మా? ఏమి లేదుగా. కరెక్టే కదా నేను చెప్పింది? ఏమ్మా? ఓకే. అయితే మరి దేవుడు లేకపోకుండాను మనం అంతా ఇంతమంది దేవుళ్ళు ఉంటున్నారు, మనకి సృష్టికి ప్రధాన మూల కారకం ఎవరు అని? బ్రహ్మానమ్మ. బ్రహ్మ, ప్రజాపతులు, నెక్స్ట్ పోతే మనువు. మన గ్రంథాల ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారం వాళ్ళు. ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసేస్తా, నేను భూమి ఆకాశాన్ని సృష్టించానని చెప్పి రాసేస్తా. రాసేస్తే ఏం చేయాలి? నేను నిజంగా కనుక భూమి ఆకాశ సృష్టిలో ఉన్న రహస్యాల మొత్తాన్ని నేను సృష్టించిన ప్రజలకు తెలియజేయాలి. యేసు యెహోవా ఏం సృష్టి రహస్యాలు చెప్పారమ్మా? ఏం చెప్పారు వాళ్ళు? ఏమన్నా చెప్పారా? సృష్టి రహస్యాలు అంటే ఇప్పుడు ఒక చెట్టు తీసుకోండి అమ్మా, ఇది ఆయుర్వేదానికి ఎలా ఉపయోగపడుతుంది మనం చూసి చెప్పలేం కదా అమ్మ. ఇదిగో ఈ మొక్క క్యాన్సర్ కి, ఈ మొక్క కడుపు నొప్పి ఉపయోగపడుతుందని మనం చెప్పలేం కదా. ఎవరు చెప్పాలి? భగవంతుడు చెప్పాలి. అది మనకి భగవంతుడు ఒకటి చెప్తే వాడు వచ్చి మనకు చెప్తాడు అనమాట. అలాగే అది అందుకే ఆయుర్వేద శాస్త్రం ఉంది మనకి. ఎన్నో గొప్ప ఔషధాలు దాంట్లో రాశారు. ప్రపంచంలో ఎక్కడ ఆయుర్వేద శాస్త్రం లేదు, మనకే ఉంది ఆయుర్వేద శాస్త్రం. మరి తోటలో ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఒక్క పళ్ళ రాసిపోయి అంటే దాని గురించి దాంట్లో రాశారు. అవి ఏంటంటే మనిషి కోసమే అన్ని కూడా వాళ్ళ యొక్క. నేను చెప్తుంది అది కాదు. భగవంతుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు సృష్టిలో ఉన్న రహస్యాలు మొత్తం కూడా ప్రజలకు తెలియజేయాలి కదా. మరి ఎక్కడ తెలియజేశాడు? బైబిల్లో ఎక్కడుంది, ఖురాన్లో ఎక్కడుంది సృష్టి రహస్యాలు? ఇప్పుడు నేను ఒక కారు తయారు చేశానంటే అది ఎలా పని చేస్తుంది, ఆ కారులో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, రాబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ముందర రాసేయాలి. ఎలా దానికి ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ అని కూడా రాయాలి. అప్పుడే నేను కారు తయారు చేసినట్టు అయితే. ఓన్లీ నేను కారు తయారు చేసుకుని ఒక పుస్తకం రాసి అందరికి పనిచేస్తే కారు తయారు చేసినట్టు అయిద్దా? నేను చెప్పింది కరెక్టే కదా. అట్లా అమ్మా, ఇవన్నీ కూడా ఏంటంటే కల్పించి రాసుకున్న పుస్తకాలు. వీటి వల్ల నరకము మోక్షం అనేది ఉండదా? లేదమ్మా. నరకం మోక్షం మనలో ఉన్నాయి. మోక్షము, నరకము, స్వర్గము ఈ మూడు వేరు వేరు, ఒకటి కాదు, మూడు. నరకము ఏంటంటున్నారు? మోక్షము అంటే మరు జన్మ లేనిది.
మనం స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా తిరిగి జన్మెత్తుతాం. మోక్షం అంటే మళ్ళీ మరు జన్మ ఉండదు. భక్త తుకారాం గాని, అన్నమయ్య గాని వీళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోయారు, వాళ్ళకి వేరే జన్మ లేదు. మరి అలా మోక్షానికి వెళ్ళాలంటే మనిషి భగవంతుని సందర్శించాలి. ఏది నాది కాదు అనుకోవాలి. ఈ శరీరం నాది కాదు, ఈ దేహం ఈ దేహం నాది కాదు, ఈ బంగారం నాది కాదు అని ఒక వైరాగ్యం రావాలి. ఏది నాది కాదు, అంతా భగవంతుడే సర్వస్వం అనుకోవాలి. మరి ఈ సృష్టి యావత్తును కూడా మీరు అంటే అనుభవించండి అని చెప్పేసుకొని అనుభవించండి అంటే నీకు ఏది కావాలంటే అది, అందుకే కోరుకోమన్నాడు. నీకు సంసార జీవితం కావాలా తీసుకో, నీకు బ్రహ్మచర్యం కావాలా తీసుకో, నీకు వైరాగ్యం కావాలా తీసుకో, కానీ ఈ 3 తీసుకున్నా సరే నువ్వు ధర్మంగా బతకమని చెప్పాడు. ధర్మం మెయిన్, ధర్మం అంతే. ధర్మం. ఏమ్మా ఇంకేమైనా డౌట్ ఉందా? అయితే మీరు చెప్పారు కదా ఏంటంటే చాలా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పేసి. అంటే మీరు విశ్వసిస్తారా బైబిల్? నేను విశ్వసిస్తాను, అందుకని. బైబిల్ బిలీవర్. ఒక విషయం అండి, విశ్వసించడం అంటే నేను అనుకునేది ఏంటంటే సృష్టికర్త అనేవాడు ఒక్కడే, సృష్టికర్త అనేవాడు ఒక్కడే. ఆయన సర్వస్వము కూడా సృష్టించాడు, నిన్ను నన్ను సమస్తాన్ని సృష్టించాడు. అయితే భూమి మీద ఉన్నంత వరకు కూడా మంచిగాను బ్రతకమన్నాడు. నాది ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఖురాన్ లో సృష్టికర్త ఉన్నాడు, బైబిల్లో సృష్టికర్త ఉన్నాడు, హిందూ గ్రంథాల్లో సృష్టికర్త ఉన్నాడు. మరి వీళ్ళ ముగ్గురులో నిజంగా సృష్టికర్త ఎవరని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? చేయలేము, అందుకే సృష్టికర్త. లేదు చెయ్యగలం, చెయ్యాలి, చూపించాలి. ఎలా చెప్తాను నేనండి, ఇంత ముందే చెప్పా. ఈ భూమి మొత్తాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు సృష్టి రహస్యాలు మొత్తాన్ని చెప్పాలని చెప్పాను కదా. సృష్టి రహస్యాలు కూడా కొన్ని బుక్స్ లో ఉన్నాయండి. బైబిల్లో ఏమున్నాయమ్మా? బైబిల్లో కాదు, ఇది మామూలుగా ఈ తర్జుమా చేశారు కాబట్టి ఇందులో తక్కువ ఉంది. అసలు ఏముంది చెప్పండి, మీకు తెలిసింది ఒక సృష్టి రహస్యం చెప్పండి బైబిల్లో నుంచి. ఇప్పుడు బైబిల్ నేను చెప్తాను, కంటికి కనిపించేవి రాశారు. ఏం రాశారు? భూమి, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు. ఇంకేమైనా ఉన్నాయా? మరి ఇక ఏం లేవు. గ్రహాలు 9 గ్రహాలు. అవి ఎవరు బైబిల్లో ఉంది ఏమన్నా 9 గ్రహాలని? లేదు. ఎక్కడుంది అవి? మన వేదాల్లో ఉన్నాయి గ్రహాలు. ఉండండి అమ్మా, మీకు క్లారిటీగా చెప్తాను నేను. సూర్యుడి చుట్టూ కూడా ఈ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 9 గ్రహాలు తిరుగుతుంటాయి. తిరుగుతున్నప్పుడు ఏమైంది, ఒకే స్పీడ్ తో తిరగవు. ఒక్కొక్క గ్రహం కూడా డిఫరెంట్ స్పీడ్ తో తిరుగుతూ ఉంటది. ఒకటి గంటకు 2000 కిలోమీటర్లు తిరిగితే ఇంకోటి 3000, 5000 అలా తిరుగుతుంది. తిరుగుతున్న సమయంలో సూర్యుడి నుంచి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇవన్నీ స్పీడ్ తో తిరుగుతున్నాయి కదా. మరి తిరుగుతున్న క్రమంలో ఏ గ్రహం ఎక్కడికి వస్తుంది అని చెప్పి మన పంతులు గారు చెప్పేస్తాడు. సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, అరుగు మీద కూర్చొని చెప్పేస్తాడు. కానీ ఇవి చెప్పాలంటే ఒక పెద్ద క్యాలిక్యులేషన్ కావాలి, కంప్యూటర్ కావాలి. ఎందుకంటే ఈ వేగాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఒకే లైన్ లోకి వస్తున్నాయి అనేది తెలియాలన్నమాట. ఇదంతా కూడా సైంటిఫిక్ అన్నమాట. కానీ అంత సైంటిఫిక్ అవసరం లేకుండా సింపుల్ గా మన పంతులు గారు చెప్పేది గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది. అంటే ఒకే కక్షలోకి రావాలి అన్ని కూడా. ఇప్పుడు రోడ్డు మీద ఒక 4 బస్సులు వెళ్తున్నాయి అమ్మా. వెళ్తున్నప్పుడు ఒకటి 60, తర్వాత 70, 80 వెళ్తుంది అనుకో. మళ్ళీ ఒకటి స్పీడ్ తగ్గించి ఇంకోటి స్పీడ్ పెంచితే అన్ని ఒకే లైన్ లోకి రావాలి కదా. అలానే సేమ్ అది కూడా. అంటే చాలా రహస్యాలు చెప్పారు. మన వేదాలు తీసుకున్న, పురాణాలు తీసుకున్న, ఉపనిషత్తులు అన్ని రహస్యాలు చెప్పారు, సృష్టి రహస్యాలు. మరి ఇవన్నీ సృష్టి రహస్యాలు చెప్పినప్పుడు భగవంతుడు హిందూ గ్రంథాల ప్రకారం సృష్టించినట్టు అవుతుంది, కానీ బైబిల్ ఖురాన్ ప్రకారం ఎలా అవుతుంది? ఏం చెప్పాడు సృష్టి రహస్యాలు? దాంట్లో నేనే దేవుడు, నన్ను పూజించమన్నాడు. అందుకు తప్పించేమనుందా? అంతే, అదే అలాగే ఉంది. మీరు చెప్పండి, ఏముంది చెప్పండి. ఇప్పుడు మీరు శుభ్రంగా రోజు మంచి పచ్చళ్ళు, పెరుగు ఇవన్నీ వేసుకొని తింటున్నారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు? ఈ తిండి జీవన విధానం ఎక్కడిది అసలు మీకు? అంటే మీరు మీ అబ్బాయి గాని మీ తల్లిని పూజించాలనుంది, తండ్రిని పూజించాలనుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? అందులో కూడా ఉంది కదా, ఎక్కడుంది? సన్మానించమని. తల్లిని సన్మానించమని ఉంది. మరి అదే తల్లితో సెక్స్ చేసినప్పుడు దేవుడు ఎందుకు శిక్షించలేదు? ఆలోచించండి మీరు. అదే తల్లితో చేసినప్పుడు దేవుడు తప్పని చెప్పి వాడు శిక్ష వేయాలి కదా. ఎక్కడేసాడు శిక్షలు? అసలు బైబిల్లో తప్పు చేసినందుకు, అమ్మతో, చెల్లితో, అక్కతో చేసినందుకు ఎవరికైనా శిక్ష పడిందా? పోనీ మీరు చెప్పండి, ఎవరైనా మీ పాస్టర్ గారిని అడిగి చెప్పండి. ఎవరికైనా ఒక శిక్ష పడింది అంటే నేను ఒప్పుకుంటాను.
శిక్ష అంటూ పడలేదు కానీ వాళ్ళ వంశాభివృద్ధి ఒక ఉందమ్మా, ఉంది ఉంది. అందరు ఎవ్వడు వంశావృద్ధి అయిపోలా, చక్కగా జరిగింది. మోయాబి రూత్ ఎవరమ్మా? రూత్ ఎవరు? బోయాజు రూత్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? మోయాబు. ఎక్కడి నుంచి వచ్చారు? మోయాబు వంశం నుంచి వచ్చారు, లోతు వంశంలోంచి. అదే వంశం నుంచి యూదా వచ్చాడు. యూదా తామర మామ కోడలు చేసుకుంటే దాంట్లో నుంచి మన యేసయ్య వంశావళి వచ్చింది. యూదా గోత్రం సింహం అంటారు. ఏంటమ్మా ఈ చండాలం మరి? అంటే అందులో ఒక బీజం ఉంది అని చెప్పేసి. ఏం బీజం? దైవ బీజం ఉంది కాబట్టి ఆ గర్భం. ఏమి దైవ బీజం అమ్మా? అసలు యేసు వంశావళికి యేసుకు సంబంధం ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా మేరీ గర్భం చేయించుకుంటే మరి యోసేపు వంశానికి ఎలా సంబంధం అయితే, దావీదు వంశానికి యోసేపు ఎలా సంబంధం ఉంటది కదా? యోసేపు మేరీ కలిసి కాపురం చేస్తేనే యేసు వంశావళి అయింది మనకి. అవునవును. దావీదు వంశావళిలో యేసు వస్తాడు. మేరీ ఎవరో బయట అన్యురాలు ఆమె. పరిశుద్ధాత్మ ఏమన్నా దేవుడు. వీళ్ళిద్దరు కలిపి పుట్టినోడు దావీదు వంశానికి ఎలా సంబంధం అవుతుంది? ఇప్పుడు నేనున్నానమ్మా, నాకు పెళ్లి కాలేదు. పెళ్లి అయితే రేపు పొద్దున్న నాకు పుట్టబోయే బిడ్డ నా వంశానికి వారసుడు అవుతాడు. నేను తెచ్చి పెంచుకుంటే నా వంశానికి వారసుడు ఎట్లా అవుతాడు? నా రక్త సంబంధం ఎలా అవుతుంది? ఆయన పుట్టక మునిపే యెషయా గ్రంథంలోని ఆ ప్రవక్తలు రాశారు కదా. ఏమని రాశారు? అంటే భూమి మీదకి ఈ పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి దేవుని యొక్క కుమారుడు రావాలి అట. దేవుడు కుమారుడు అన్నారు, బానే ఉంది. మరి దేవుడు కుమారుడు అయితే దేవుడు అయిపోడుగా? ఎట్లా అవుతాడు? దేవుడికున్న సర్వశక్తులు కూడా కుమారుడికి ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి కదా. లేవమ్మా, లేవు. నా తండ్రి నా అంతటి నేనేమీ చేయలేను, నా తండ్రి చిత్తం ప్రకారం అంతా నేను చేస్తాను అన్నాడు. నేను చేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇంకొకటి, అంత్యదినం ఎప్పుడు వస్తుందో నా తండ్రికి తప్ప నాకు తెలియదు అంటాడు. రెండోది, జబదే కుమారుడు తల్లి వచ్చి అడిగి, దయ్యా మా అబ్బాయిని కుడి పార్శ్వం అడగరు, అది నా వశంలో లేదంటాడు. నిజంగా భగవంతుడితో ఈక్వల్ అన్నప్పుడు అంత్యదినం ఎప్పుడు వస్తుందో చెప్పాలి, జబదే కుమారుడు అని చెప్పాలి, నా అంతటి నేనే చేస్తున్నాను. ఇంకొక మాట అంటాడు, నేను నా తండ్రి మూలకంగా జీవిస్తున్నాను అంటాడు. మరి యెహోవా ఎక్కడ చెప్పలేదు నేను యేసు మూలకంగా జీవిస్తున్నానని? చెప్పలేదు. ఇద్దరు ఈక్వల్ ఎలా అవుతారు కదా? ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారు. దేవుడు కుమారుడైన ఇప్పుడు పరిశుద్ధాత్మ మేరీ గర్భం చేసినంత మాత్రం దేవుడు కుమారుడు అయ్యాడు సార్. దేవుడు కుమారుడు కూడా అనేక మంది ఉన్నారు బైబిల్లో. దావీదు నేను స్వయంగా కని ఉన్నానంటాడు యెహోవా. కని ఉన్నానంటే కన్నట్టేనా? డెలివరీ అయిందా యెహోవాకి ఏమన్నా? ఇదంతా కూడా ఒక సెక్స్ బూత్ పుస్తకం అమ్మా. మీరు దీన్ని విశ్వసించకండి. కేవలం ప్రపంచంలో కల్లా గొప్పగా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా మన హిందూ ధర్మంలో ఉన్నాయి. రాముడు పుట్టాడమ్మా, రాముడు పుట్టాడు. రాముడు ఇప్పుడు పుస్తకాలు రాసుకోవటమే కాదు, మనం భగవంతుడు భూమి మీదకి వచ్చి నువ్వు ఎలా బతకాలో నేర్పించింది రాముడు నీకు. ఈ రోజు రాముడిని ఆదర్శంగా తీసుకుని అన్ని కుటుంబాలు నడుస్తున్నాయి, అవునా కాదా? రాముడు రాత్రి పూట రాముడిని రేపు పొద్దున నీకు పట్టాభిషేకం జరుగుతుంది, దశరథుడు డిక్లేర్ చేస్తాడు. రేపు పొద్దున నీకు పట్టాభిషేకం అని చెప్తాడు. రాత్రి సీన్ మారిపోద్ది. అక్కడ పొద్దున్న కల్లా అడవులకి వెళ్ళిపోతాడు ఆయన. తండ్రిని ఒక మాట అడిగాడా, నేను ఎందుకు వెళ్ళాలని అడవులకి అని అడిగాడా? అడగలేదు. అలాంటి కొడుకు కావాలని మనం కోరుకుంటాం కదా. ఒక్కసారి ఎదిరించాడా తండ్రిని గాని తల్లిని గాని ఎక్కడైనా రాముడు? ఎంత పరాక్రమంతుడు ఆయన. బ్రదర్ ఏంటంటే ఎవరైనా సరే మంచి పనులు చేస్తే వాళ్ళు దేవుడు అంటారు. ఏసై అసలు వాళ్ళ అమ్మని ఎక్కడైనా గౌరవించినట్టుంటే చూపించండి నాకు. అమ్మాని కూడా పిలవాలి, ఓ ఉమెన్ అని పిలుస్తాడు వాళ్ళ అమ్మని బైబిల్లో. ఏసు నుంచి మనం ఇప్పుడు ఒక చిన్న మాట అడుగుతున్నా, చెప్పండి అమ్మా. రాముడు భార్యని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. రాముడు వదిలేశాడా? వెళ్ళి కొంతమందిని తీసుకుని వెళ్ళి మొత్తాన్ని చంపి వాళ్ళ భార్యని తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు అదే ప్లేస్ లో యేసు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. యేసు ఉంటే ఏం చేస్తాడు? సపోజ్ యేసు భార్య లేదనుకోండి, సరే తల్లినే ఎవడో ఎత్తుకెళ్ళాడు ఒక రాక్షసుడు, యేసు ఏం చేస్తాడు? వదిలేస్తాడంటారా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళ పాపము క్షమించుడి అంటాడు. అవును. ఇది మీరు ఒప్పుకుంటారా? అంటే అంత క్షమాగుణం ఉన్నది అన్నట్టుగా ఉంది కదా. అంటే రేప్ చేసినా ఇంటికి వచ్చి తల్లి పిల్లల్ని రేప్ చేసినా క్షమించాలంటారా మీ ఉద్దేశంలో? శిక్షించాలా? అంటే మీ మీద ఎవడైనా హత్యా ప్రయత్నం చేస్తే మీరు హత్యా ప్రయత్నం అయిపోయిన తర్వాత మీరు వాళ్ళని క్షమిస్తారా, కేసు పెడతారా?
అంటే తప్పుని ఖండించకుండా నేను ఎంకరేజ్ చేస్తానంటే వాడు ఈ రోజు వచ్చి మీరు క్షమించారమ్మా, రేపు వస్తాడు, మళ్ళీ ఎల్లుండి వస్తాడు, అవతల ఎల్లుండి వస్తాడు, మీకు కూడా అలవాటు అయిపోయింది అది. అవునా. అది కరెక్టా? వెళ్ళి వాడిని నరికి చంపడం కరెక్టా? అదే. మరి ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకొని మరి జనాల్లో ఎందుకు మార్పు ఎందుకు రావట్లే? డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయిందమ్మా, కోరికల మీద వ్యామోహం పెరిగిపోయింది. ఆ, ఇప్పుడు మనిషికి కావాల్సింది రెండే, అది మరి కూడా పర్టికులర్ గా ఒక నిమిషం, ఒక మగాడికి ఏం కావాలి అంటే ఆడది కావాలి. డబ్బు తర్వాత స్త్రీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంది అదే నేను కదా. అదే చెప్తున్నా, ఒక మగాడికి స్త్రీ కావాలి. ఒక స్త్రీతో తృప్తి చెందుతాడా? కాదు. 10 మంది అయినా ఓకే, 20 మంది అయినా ఓకే, 100 మంది అయినా ఓకే, 1000 మంది అయినా ఓకే, 2000 మంది అయినా ఓకే, దానికి అంతం లేదు వాడికి. ఆ, నెక్స్ట్ డబ్బు మీద వ్యామోహం. ఈ స్త్రీని వశపరచుకోవడానికి వీడు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు చెప్పి ఎన్ని ఆ చేస్తున్నాడు, ఇంకా అవన్నీ చెప్పలేం మనం. నెక్స్ట్ డబ్బు కోసం అబద్ధాలు ఆడటం, వ్యభిచారం చేయటం, అన్ని దొంగతనాలు చేయటం, అంతే డబ్బు కోసమే దిగజారుతున్నాడు మనిషి. ఇది కలియుగంలో జరుగుతుందని మన గ్రంథాల్లో ముందరే చెప్పారమ్మా. కలి ప్రభావం ఇదంతా ఇలానే జరుగుతుంది. జరగకపోతే ఆశ్చర్యపడాలి మనం. ఇవన్నీ మనకు గ్రంథాల ముందరే చెప్పేశారు. కలి ప్రభావం విపరీతంగా ఉంటుంది. వ్యభిచారం, దొంగతనాలు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి. ఇది కలియుగం అని చెప్పారు. అందుకని మన గ్రంథాలు అన్ని స్పష్టంగా చెప్పారమ్మా. మీరు తెలియక వేరే గ్రంథాలు వాటి దేవుడు ఒక్కడే, దేవుడే యేసు, ఆయన మన కోసం రక్తం కార్చాడు, ఇలాంటి పిచ్చి పదాలన్నీ నేర్చుకొని జనాలంతా చెడిపోయారు. ఇది కూడా ఒక కలియుగ ప్రభావమే. మీరు అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని ఉచితంగా వస్తున్నాయని చెప్పి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు దాంట్లోకి. దాంట్లో నిజం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఉచితంగా ఏంటి వస్తుంది? ఉచితంగా వస్తే ఇప్పుడు రోగం వచ్చింది, యేసయ్య ప్రార్థన చేసుకుని నీకు రోగం తగ్గిపోద్ది. పాస్టర్లు చెప్తున్నారు అది, తెలుసా మీకు ఆ సంగతి? నీ కష్టాలు వచ్చినాయి, యేసయ్యకి ప్రార్థన చేసుకో. ప్రార్థనతో సమస్తము సాధ్యమైన బైబిల్ చెప్పిందమ్మా. కానీ గీతలో శ్రీకృష్ణుడు అది చెప్పలా. నువ్వు కష్టపడి కర్మలు చేయి. కర్మలు అంటే పనులు చేయి. ఆ ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత. ఆ ప్రతిఫలం కోసం నువ్వు ఎదురు చూడొద్దు. నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత ప్రతిఫలం వస్తుందని చెప్పాడు. మరి అది గొప్ప, నీకు ఇది గొప్ప? నువ్వు ఏదైనా నువ్వు ప్రార్థన చేయి. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి, నువ్వు చదవకుండా ప్రార్థన చేసుకుంటే నీకు మార్కులు వస్తాయా, చదివితే వస్తాయా? చదివితే వస్తాయి కదా. మరి ఈ కామన్ సెన్స్ లేదా యేసుకి? అవునవునవును. ఇదంతా ఇప్పుడు వాళ్ళు బోధించే వాళ్ళు కూడా, పాస్టర్స్ కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మనుషులు ప్రతి ఒక్కరు కూడా బైబిలే స్వభావం కలదమ్మా. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడనే మాట మాట్లాడచ్చా దేవుడు అనేవాడు? ఎక్కడ రాముడు గాని కృష్ణుడు గాని నేను తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పాడా? చెప్పలేదు. మరి దేవుడికి స్వార్థము, కుట్ర, కుతంత్రాలు ఇవన్నీ ఉండకూడదు. బైబిల్ దేవుడికి అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. నువ్వు గనక వేరే దేవుడిని పూజిస్తే నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాను, నీ భార్యలు తీసుకెళ్లి నీ చేరు వారికి అప్పగెప్తాను, నువ్వు గనక ఇట్లాంటి పనులు వేరే వాళ్ళని పూజిస్తే. ఏంటి భగవంతుడు అంటే అదే? భగవంతుడు ఏమడిగాడు? ఫలం, పుష్పం, తోయం, ఉదకం అని ఇస్తే నువ్వు మనస్ఫూర్తిగా ఎటువంటి కోరికలు లేకుండా ఉంటే నేను స్వీకరిస్తానని చెప్పాడు భగవంతుడు. నువ్వు ఏదైనా భక్తితో ఇవ్వు. నీళ్లు, ఉదకం, నీళ్లు, ఫలం, పుష్పం. అంటే ఫలం అంటే కాయ, పుష్పం అంటే పువ్వు, ఫలం, పుష్పం, తోయం, ఉదకం, ఇట్లాంటి నీరు, ఇట్లాంటి నాకు ఏది ఇచ్చినా సరే నేను తీసుకుంటాను, నువ్వు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా. అంటే నా కోరి, ఇప్పుడు దేవుడు పండు నైవేద్యం పెట్టి, అయ్యా నాకు 10 కేజీలు బంగారం కావాలి, అలాంటి భగవంతుడు తీసుకోడమ్మా, దాన్ని స్వీకరించడు భగవంతుడు. ఇలా చాలా హిందూ గ్రంథాల్లో గొప్ప ఫిలాసఫీ ఉందమ్మా, తెలుసా సంగతి మీకు? కరెక్టే. ఎంత ఫిలాసఫీ ఉండేటప్పుడు మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి ఎందుకు చెప్పట్లేదు? ఇది ఇలా మనం ఉండాలి కాదమ్మా, భగవంతుడు ఏం పని పాట లేదా? ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి చెప్తాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తెలుసుకోవాలి. భగవంతుడు నువ్వు చేరుకోవాలి తప్ప భగవంతుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఇలా కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇంతమంది ప్రవచనాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు, అంటే సభలు అవన్నీ చేస్తా ఉన్నారు కదా. అటువంటి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా చైతన్యం వచ్చినట్టు చేయాలి. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, మనం ఇలా చేయాలి, దేనిని కాదమ్మా. ఇప్పుడు 10th క్లాస్ మీకు రాయాలి ఇంట్రెస్ట్ ఉంటే 10th క్లాస్ పుస్తకాలు చదువుకొని మీరు రాయాలి గాని 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టాడు మీ ఇంటికి వచ్చి పుస్తకాలు ఇచ్చి రాస్తాడా? రాయమని చెప్తాడా? ఇప్పుడు సంస్కృతంలో ఉంటున్నాయి. అందుకే అమ్మా, సంస్కృతంలో ఉంటే
దాన్ని తెలుగులోకి సరళంగా అనువదించి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మనం చదువుకోవాలి. నాకు పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేదు అనుకున్నాం అనుకో, చక్కగా ఈరోజు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. ఏది కావాలంటే అది దొరుకుతుంది. చాగంటి గారు, గరికపాటి గారు గొప్ప గొప్ప చాలా మంది ప్రవచనాలు చెప్పారు. అవునా. ఆ ప్రవచనాలను వినండి చాలు. మీరు ఆచరించక్కర్లే, జస్ట్ విని తెలుసుకుంటే మీకు మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధర్మంగా బతకమన్నాడు, ధర్మంగా బతకండి. ఇప్పుడు మీరు నీతి నిజాయితీ బతికితే మీకు ఎటువంటి కష్టాలు రావమ్మా. వచ్చినాయి తాత్కాలికంగా ఉంటే వెళ్ళిపోతాయి. మీరు పొద్దున లెగిస్తే అబద్ధాలు చెప్తే, ఈ రోజు అబద్ధం చెప్తే గడుస్తుంది, రేపు పొద్దున అబద్ధం చెప్తే ఎవడు నమ్ముతాడు? భగవంతుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడమ్మా. వేదాలు చదువుకుంటే వేదాల్లో కూడా ఈ సృష్టి రహస్యాలు మొత్తాలు ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం. అసలు మన ఈ కూచిపూడి, భరతనాట్యం, డోలు, సన్నాయి ఇవన్నీ ఎవరు కనిపెట్టారమ్మా? మన భారతీయులేక. ఫ్లూటు శ్రీకృష్ణుడిదేగా ఫ్లూటు. ఏం కనిపెట్టారు? క్రైస్తవులు ఏమున్నాయమ్మా వాళ్ళ దేశాలు? అసలు ఏమి ఇచ్చాడు? భూమి ఎవ్వడికి ఏమి ఇవ్వలేదు. నిజంగా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అయితే మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు అనేది కామన్ గా ఎప్పుడైనా సరే, అవునా? అనారోగ్యాలు కామనే కదా. 100 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం అయినా. మరి ఒక్కడికన్నా వైద్యం చేసినట్టు బైబిల్లో ఉందా? మందు తాగమన్నాడు. ఆరోగ్యం లేనివాడికి మందు తాగించమన్నాడు. అది కరెక్టా? అనారోగ్యానికి మద్యం నీయుడి అన్నాడు. అది కరెక్టా? అదేంటది అలాగా? అంతే రాసుకున్నాడు, బైబిల్లో రాసుకుంది. మరి అక్కడ మన గ్రంథాలు ఎక్కడ ఏం చెప్పాడు? అనారోగ్యం మందు ఏమని చెప్పి చెరక శాస్త్రం చదవండి. ఆయుర్వేద శాస్త్రం, చెరక శాస్త్రం ఉంటది. అది కాకుండా భార్య ఏమ్మా, ఈ గ్రంథాన్ని రాసేవారు ఎవరు? చెరకుడమ్మా, చెరకుడు. మన గ్రంథాలంటే అన్ని కూడా ఋషులు రాశారు. అలా కాదు, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసేవారు ఎవరు? 40 మంది తాగుబోతులమ్మా. ఇంకొక మాట, భార్యాభర్తలు సంసారం చేయటానికి కూడా కామశాస్త్రం ఇచ్చారు మనకి. తప్పు కాదు అది. కామశాస్త్రం తప్పు కాదు, దానికి కూడా శాస్త్రం ఉంది. నువ్వు జలస్తంభన విద్య అని ఒకటి ఉంటది అనమాట. అంటే నువ్వు నీళ్ళల్లోకి వెళ్ళి నువ్వు సంవత్సరాలైనా తపస్సు చేసుకోవచ్చు. అలాంటి ఒక విద్య ఉంది. వాయు స్తంభన అంటే మన గాలి పీలవకుండా ఇలాంటి బొచ్చెడు 64 కళలు ఉన్నాయి మనకి. దాంట్లో చోర కళ కూడా ఉంది. అంటే దొంగతనం ఎలా చేయాలి అనేది కూడా చోర కళ కూడా ఉంది దాంట్లో. ఇవన్నీ మన ఋషులు, వేదాలు మనకు అన్ని అందించారు. అపూర్వమైన జ్ఞానాన్ని అందించారు భూమి మీదకి. మన సృష్టి చేశాడు కాబట్టి దేవుడు, ఇవన్నీ మన దేవుడికి తెలుసు. బైబిల్లో ఏం సృష్టి చేసి ఊరిని కంటికి కనపడిని మాత్రమే రాసుకున్నారు. అవునా కదా? కంటికి కనపడని ఏమి రాశారో చెప్పండి, ఒక్కటన్నా రాశారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక విషయం అడుగుతారా? ఏదంటే మన దావీదు గారు 3000 మంది ఉపపత్నులు, భార్యలు ఇంతమంది ఉన్నారు కదా. మరి ఆ రోజుల్లో యెహోవా దేవుడు అతనికి ఏమీ చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడు? నా హృదయానుసారుడని ఆయన మెచ్చుకుంటున్నాడు కదా దావీదు గారిని. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది సేవకులు గట్టను దావీదు ఆత్మ నాలో ప్రవేశించింది, మేము ఎంతమంది స్త్రీలను మేము అనుభవించవచ్చు, ఒకవేళ అనుభవించినట్లయితేను అది శుద్ధి చేయడం అవుతుంది కానీ శారీరకంగా కాదు, ఇది ఆత్మపరమైనటువంటిది అని కొంతమంది దగ్గర నేను విన్నాను. కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటో నాకు అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. షార్ట్ కట్లు అడగండి. షార్ట్ కట్లునా? దావీదుకి ఉపపత్నులు వాళ్ళు సౌలు భార్యలు కూడా వాళ్ళని సౌలుకున్న భార్యలందరిని తీసుకొచ్చి దావీదుకి అప్పచెప్పేశాడు యెహోవా దేవుడు. అయితే వీళ్ళంతకై ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దావీదు యొక్క ఆత్మ మాలో ఉంది, మేము కూడా రాజులమి, మేము కూడా యాజకులమి. కాబట్టి దావీదు గారికి ఉండేటప్పుడు యెహోవా దేవుడు ఆయనకి ఏమి శిక్షించలేదు. యెహోవా దేవుడు ఏం శిక్షించలేదా? మరి దావీదు గారిని శిక్షించలేదు. శిక్షించాడమ్మా, శిక్షించాడు. నా హృదయానుసారుడు అంటున్నాడు కదా. అన్నాడు కానీ శిక్షించాడమ్మా. ఏమి శిక్ష చేశాడంటే బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడిని తీసేశాడు, ఫస్ట్ చంపేశాడు. దావీదు ఉపపత్నులను తీసుకెళ్ళి దావీదు కొడుకు దగ్గర పడుకోబెట్టాడు, అబ్షలోం దగ్గర. అది కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తుండగా 10 మంది ఆడవాళ్ళని వరుసగా పడుకోబెట్టి దావీదు భార్యని వరుసగా రోడ్ మేడ పైన విన్నాను. నేను ఒక అతనికి అడిగాను అది.
అంటే ఏది లేఖనంలో ఎక్కడ లేదు అది అని అంటున్నాడు. మీకు ఇప్పుడే రిఫరెన్స్ చెప్పనా నేను అది? అవునండి, ఒకసారి నేను పెన్ బుక్ తీసుకుంటాను. ఆ, ఆ, ఆ. నేను మీరు చెప్పేవన్నీ రిఫరెన్స్లు రాస్తాను, నేను స్టడీ చేసి నేను అడుగుతాను ఎవరికైనా. ఆ, ఆ, ఆ. మీకు నేను వాడు మేడ మీద ఏం చేస్తాడంటే మేడ పైన గుడారం వేస్తాడు. ఉమ్, గుడారం వేసి 10 మంది భార్యలను పడుకోబెట్టి, అదే 10 మంది అని కాదు కొంతమందిని పడుకోబెడతాడు. అవునవును. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అట్లా అందరిని అనుభవిస్తాడు. ఆ, ఆ, అవునమ్మా. అదే ఉండండి ఉండండి. నేను తీసుకోండి. రెండో సామ్యుయేలు 12, 11, 12 అమ్మా. సెకండ్ సార్. 12, 11. అక్కడ యెహోవా ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఏమని? నా మాట 12వ అధ్యాయము 11, 12 వచనాలు. నా మాట ఆలకించుము, యెహోవా నగు నేను సెలవిచ్చినాక నీ ఇంటి వారి మూలక నీకు అపాయం పుట్టించును. నీవు చూచుకొని నీ భార్యను తీసి నీ చేరు వారికి అప్పగించను. పగటి ఎందే నువ్వు వారితో శయనించెను. అంటే నువ్వు రాత్రిపాటు బెస్తిబాత్ తప్పు చేసు, కానీ నీ భార్యను తీసుకెళ్లి పగలపాటు ఇజ్రాయేల్ అందరూ చూస్తుండగా పగలపాటు అనేది చేయిస్తున్నా అన్నాడు. ఇక్కడ చూడండి, 2 సామ్యుయేలు 16వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి 16:22. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు గుడారం వేయగా ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలిసినట్టుగా అతడు తన తండ్రి ఉపమత్తును కూడెను. చూసారా? ఇదేంటమ్మా, ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష అయ్యాలి గాని మా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకెళ్లి మా అబ్బాయితో పడుకోబెడతాం, అసలు దేవుడు చేసే పనేనా ఇది? కాబట్టి ఆలోచించండి అమ్మా, ఇవన్నీ కూడా దరిద్రాలు. ఇప్పుడు మనకు చెప్పిన స్టోరీలు అంటే అమ్మా, ఒక ఆడది ఎలా ఉండాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏనండి. ఒక రాజు వచ్చి ఒక ఆమెను అడుగుతాడు అనమాట. ఒకరి ఇంట్లో భోజనానికి వస్తాడు రాజు. రోడ్డు ఎక్కడ అడవిలో తిరిగి ఏదో ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఒక భార్య భర్తలు ఉంటారు అనమాట. చాలా అందంగా ఉంటుంది ఆమె. అందంగా ఉంటే ఈయన చూసి, అబ్బా ఇది ఏమైనా ఎట్టయినా నేను దక్కించుకోవాలని చెప్పి అనుకుంటాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసి కూర్చుంటాడు అనమాట. నాకు భోజనం అవుతుంది, దేశపు రాజు నాకు అన్నం పెట్ట అంటాడు. అనగానే సరే పెడతాను కూర్చొని అప్పుడే వాళ్ళ భర్త భోజనం చేస్తుంటాడు. అప్పుడు అంటాడు రాజు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఓకే అంటే నేను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటాడు. ఇక్కడ బెస్తిబా ఏం చేసింది, దావీదు పొలంగా వెళ్ళిపోయి వాడి దగ్గర పడుకుంది. కానీ మన భారతదేశ ప్రజలకు ఏం అయితే ఆ రాజు ఏమంటాడంటే, అనగానే ఈ అమ్మాయి సరే వెళ్ళిపోదాము, మా ఆయన భోజనం చేస్తున్నాడు, పోగానే వెళ్ళిపోదాము, తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది ఆమె. ఇంకా సరే అని వాళ్ళ భర్త భోజనం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ భర్త తిన్న ఎంగిలి కంచంలో వాడికి భోజనం పెడుతుంది. ఆడింత ఎత్తుని లేగుస్తాడు రాజు. ఇదేంటి, నేను దేశపు రాజుని ఎవడనుకున్నావు, నేను నీ తల తీసేస్తున్న అవసరం అంటే, అయ్యా నువ్వు నన్ను కోరుకున్నావు, నేను కూడా ఇప్పుడు ఎంగిలి అయిపోయి ఉన్నాను, నా ఎంగిలి నువ్వు తినడానికి అభ్యంతరం అయినప్పుడు నన్ను ఆ ఎంగిలి మా ఆయన అనిపించిన నా ఎంగిలి నువ్వు తినడానికి ఏముందని అడుగుతుంది. అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంది అనమాట. ఇలాంటి కథలన్నీ కూడా ఎన్నో పుచ్చులు, సతీ అనసూయ, సతీ సావిత్రి, ఇలాంటి వాళ్ళ కథలు ఎన్ని తెలుసుకున్నాము మనం. ఈ రోజు మనం పతివ్రతాన్ని మన ఇంట్లో తల్లిదండ్రులు తల్లి చెల్లిని అక్కని చెప్పుకున్నాం అంటే మన గ్రంథాలే కారణం, దానికి బైబిల్ కారణం కాదు. అయితే బైబిల్లో కూడా ఉంది కదా, మోహపు చూపు అనేది పాపము, వ్యభిచారం కంటే పాపము, హృదయంలో తలంపు పుట్టక మునిపే నీవు అటువంటి ఆలోచనగా వచ్చినట్లయితే. మోహపు చూపు తప్పమ్మా, నేను చెప్తున్నా, బైబిల్ నిజంగా మంచి మాట చెప్పింది. కాకపోతే నచ్చితే మాత్రం చేసుకోవచ్చు. అమ్మనైనా, అక్కనైనా, చెల్లెలనైనా, కూతురునైనా, పిన్నమ్మని, పెద్దమ్మని, ఏ అమ్మనైనా వదలకుండా చేసుకోవచ్చు, శిక్ష పడదు. కాకపోతే శిక్ష పడ్డట్టు చూపించండి ఎవరికైనా, నేను ఒప్పుకుంటా. నిజంగా మంచి మాట చెప్పాడు. మోహపు చూపు చూడకూడదు, తప్పది. నీకు నచ్చితే వెళ్ళేసాయి అంతే. అందుకే పరపురు అంటే ప్రక్కవాడిని ఇంట్లో ఉన్నది ఏది కూడా నువ్వు దొంగిలించకూడదు. భార్యను గాని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరిని ఆశించకూడదు.
అని చెప్పేసి కూడా ఉంది కదా. అమ్మా ఆ. వేమన పద్యాల కంటే సుమతి శతకం పద్యాల కంటే నీతి ఎక్కువ ఉంది ఆ బైబిల్లో. నీతి ఉంది, నీతి లేదని కాదులేండి, ఎందుకంటే మనం అన్ని విధాలుగా తీసుకోవాలండి. కాదమ్మా, ఉమ్. సుమతి శతకం వేమన శతకాల కంటే నీతి ఎక్కువ ఉందా అని అడుగుతున్నా నేను. అలానా? చదివి చూడండి, వేమన శతకాలు మీకు తెలియకపోవచ్చు, సుమతి శతకాలు ఒకసారి వేమన శతకాలు కొట్టి చూడండి, అసలు ఎన్ని ఉంటాయో. వాటికంటే నీతి ఎక్కువ ఉందా? తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి పుట్టలోని చెదల గిట్టవా అని విశ్వదాభిరా వినోని ఒక పద్యం లేదా? దాంట్లో కంటే నీతి ఎక్కువ ఉందా అమ్మా బైబిల్లో? ఇదంతా కేవలం ఏంటంటే వాళ్ళంతా కూడా అడవుల్లో నివసించే ప్రజలమ్మా. మాట ఇది వేరే, కానీ ఇందులో కూడా ఉంది, తల్లిదండ్రులను సన్మానించము, తల్లిదండ్రులను ఎదిరించకూడదు, నీ తల్లి చెప్పినట్టు నా కుమారుడా నీ తల్లి చెప్పినటువంటి బాధలు వినుము అనేసి కూడా ఉంది కదా. అంటే కొద్దిగా సంభాషణ కొద్దిగా వేరు వేరేగా ఉంది, కానీ నీతి అనేది ఒకటిలాగా ఉంది కదండి. మరి లోతు కూతురుతో వాళ్ళు సెక్స్ చేసినప్పుడు దేవుడు ఎందుకు చంపలేదమ్మా? అది తప్పే, అది కరెక్ట్ కాదు. మీరు లోతు కూతురు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా? లోతు కూతురు తప్పు చేశారు కదా. ఎక్కడుంది బైబిల్లో? మరి లోతు కాదమ్మా, లోతు తప్పు చేశాడని బైబిల్లో ఎక్కడుంది? మరి ఆ రెఫరెన్స్ గట్రా నాకేం తెలియదు, కానీ లోతు తప్పు చేశాడని బైబిల్ నుంచి మీరు ఒక్క వచనం చూపిస్తే నేను బైబిల్ దైవ గ్రంథం అని ఒప్పుకుంటా. అంటే యెహోవా చెప్పాలి ఇది తప్పు. ఎక్కడ చెప్పాడు యెహోవా? పోనీ అమ్నోన్ గాడు సొంత చెల్లెల్ని రేప్ చేశాడు అమ్నోన్ అనేవాడు తాబర్ని. మరి యెహోవా ఎక్కడ తప్పు అని చెప్పాడా? రూబేన్ గడు పిన్న తల్లితో పడుకున్నాడు, మరి అక్కడ తప్పని చెప్పాడా? దేవుడు చెప్పాలి, అది మనం చెప్పటం కాదు, మీరు నేను చెప్పటం కాదు. మీరు నేనేముంది మనుషులం మనకి. ఇప్పుడు 2 పేతురు 2వ అధ్యాయంలో లోతు నీతి మంతుడు అని రాశాడమ్మా, ఉందా? అవును ఉంది కదా. నేను ఒకటే అడుగుతాను, నిజంగా లోతు నీతి మంతుడు అయితే వీళ్ళిద్దరు కడుపు వేసుకొని కన్న తండ్రి ముందర తిరుగుతుంటారు 6వ నెల 5వ నెల 8వ నెల వచ్చినప్పుడు. ఏవే దొంగ మండలారా మీ కడుపు చేసింది ఎవడే అని కర్ర తీసుకొని 4 కొట్టి వాళ్ళని చంపేస్తే నిజంగా బైబిల్ గొప్ప జ్ఞాన గ్రంథం అయ్యేది. వాళ్ళ కళ్ళ ముందు కడుపులు వేసుకొని తిరుగుతుంటే లోతు పట్టించుకోకపోతే లోతు యాక్సెప్ట్ చేసినట్టేగా. అవునా కాదమ్మా? మత్తుడై ఉన్నాడు అని ఉంది కదా. కడుపు అయిన తర్వాత అమ్మా కడుపు వేసుకొని తిరుగుతుంటారు కదా, 6వ నెల 7వ నెల కడుపులు వేసుకొని తిరుగుతుంటారు కదా. ఏమే నీ కడుపు చేసాడు ఎవడైనా అడగాలిగా. అవునవును, వాళ్ళని దండించాలిగా, శిక్షించాలిగా వాళ్ళని. అవునవును. మరి శిక్షణ నీతి మంత్రి ఎట్లా అవుతాడు? మరి అటువంటిప్పుడు సొదొమ గొమొర పట్నం అది బూడిదైపోయేటప్పుడు మరి తండ్రి కంటే కూడా ఒక నిమిషం అమ్మా, కూతుళ్ళు తండ్రిలో చేసే కంటే అంతకంటే ఘోరమైన వ్యభిచారం ఏమనుందా? ఏం లేదు, కానీ మరి జనాలు మరి లేరు అసలు. అమ్మా ఇప్పుడు ఆయన నాశనం చేసింది 2 నగరాలే, నగరాలు దేశాలు కదా ఆయన నాశనం చేసింది. మరి అబ్రహం ఉన్న దేశం ఏంటది? అబ్రహం కూడా వేరే దేశంలో ఉన్నాడు. జనాలు లేకపోవటం ఏందమ్మా? లోక మర్యాద చొప్పున తండ్రితో కూడారంట. లోక మర్యాద అంటే అదే, లోక మర్యాద చొప్పున తండ్రితో కూడిన అని ఉంటుంది. చదవండి, దరిద్రం అమ్మా అంతా బైబిల్ అంతా కూడా అట్లా. ఓకే బ్రదర్, అంటే కొన్ని విషయాలు పాపం మీ టైం కూడా నాతో స్పెండ్ చేశారు. అదే సరేనమ్మా, అట్లా ఒకసారి ఆలోచించుకోండి తల్లి మీరేందైనా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హలో బ్రదర్, చిన్న మాట మరలా గుర్తొచ్చింది. చెప్పండి. మీకు టైం అయిపోతుంది అని చెప్పి మీకు లేట్ అవుతుందేమో, ఎక్కువ టైం మాట్లాడుతున్నానని. చెప్పండి పర్లేదు, చెప్పండి. ఇంకేం లేదు, ఒక వ్యక్తి అనుకోండి, మామూలుగా సపోజ్ ఇంకొక వ్యక్తిలోకి పరిశుద్ధ ఆత్మ గాని దేవుని యొక్క ఆత్మ గాని దిగి వాళ్ళిద్దరూ సంభోగం చేస్తే
చేశారనుకోండి, ఉమ్, అది పరిశుద్ధాత్మ చేత జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే మాత్రం అది జరగదు అంటున్నాను నేను. అర్థమైంది మీకు? నాకు అర్థం కాలేదు, మొదటి చెప్పండి. ఒక వ్యక్తి ఉందనుకోండి, ఉమ్, ఇంకొక పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయనలోకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ దిగి ఉమ్, ఈమె ద్వారా తప్పు చేయించాలని అనుకుంటున్నాను, చేశారనుకోండి వాళ్ళిద్దరు కలిసి. ఉమ్, ఇది ఉమ్. మేము కాదు, దేవుని యొక్క ఆత్మ మా ప్రేరేపణ బట్టి మేము ఇలా చేసాము, ఇది మా వల్ల కాదు అని అన్నది అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే అది కాదు అంటున్నాను. ఆ, ఆ. మీరేమంటారు ఒకసారి చెప్పరా? అంటే మీరు అడిగేది ఏంటంటే పరిశుద్ధ మేరీ చేసే గర్భం విషయంలో ఇప్పుడు వేరే ఒక మగ వ్యక్తి వంశం శరీరంలోకి వెళ్ళి మేరీ గర్భవతి అయింది అంటారు, అంతేనా? మేరీ గురించి కాదులేండి, మామూలుగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న విషయం. ఉమ్, ఉమ్. ఒక వ్యక్తి అతనిలో దేవుడు దిగాడు, ఆ, ఆయన పురుషుల్లోని దేవుని యొక్క ఆత్మ దిగింది, ఉమ్, ఈయనలో కూడా దిగింది పరిశుద్ధాత్మ. ఆ. వీళ్ళిద్దరు కూడా కలిశారు. అది దేవుని మూలంగా జరుగుతుంది కానీ మా మూలంగా కాదు అన్న మాట ఎంతవరకు కరెక్ట్? దేవుడు అనేవాడు అమ్మాయిల పిచ్చోడా? నా మొదటి ప్రశ్న. ఓకే. చెప్పండి, దేవుడు అమ్మాయిల పిచ్చోడా? కాదు. మరి కానప్పుడు దేవుడు మనిషి ఒంట్లోకి ఎందుకు వస్తాడు? అవసరమైతే డైరెక్ట్ దేవుడే వచ్చి డైరెక్ట్ రాత్రిపూట మత్తు ఇచ్చి ఆయనే సెక్స్ చేస్తాడుగా. ఆ, మనిషిలోకి ఎందుకు వస్తాడమ్మా? అదే మనిషిలోకి ఎలా వస్తాడు అని. మనిషిలోకి ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అనుభవించాలంటే దేవుడు అనుభవిస్తాడు. కానీ దేవుడు ధర్మం కాదు కదా, పరాయి స్త్రీని తల్లితో భావించాలని చెప్పింది మన దేవుడే. వాడి తల్లి వరుస కూతురు వరుస ఇది అలాంటి దాన్ని పట్టుకొని ఆయన దేవుడు ఎందుకు అనుభవిస్తాడు? అసలు దేవుడు అనేవాడికి ఇప్పుడు మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే, మనిషి సెక్స్ చేయాలంటే రక్త ప్రసరణ ఉండాలి, వాళ్ళు కోరిక కలగాలి. కోరిక కలిగినప్పుడు రక్త ప్రసరణ ఉండాలి, పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. మనిషికి మగవాడికి మగతనం వచ్చింది అంటే రక్త ప్రసరణ ద్వారా వస్తుంది. ఆత్మకి అసలు రక్త ప్రసరణ లేనప్పుడు వాడిది ఎలా స్తంభిస్తుందమ్మా? అసలు వాడి కోరిక ఎందుకు కలుగుద్ది? లాజిక్కే కదా నేను చెప్పింది. అవునవును. కాకపోతే ఏంటంటే ఇలా పేరు చెప్పి అమ్మాయిలు వాడుకుంటున్నారు పాస్టర్లు, అంతే. అసలు పరిశుద్ధాత్మకి ఏం అవసరం అమ్మా అమ్మాయిలు వాడుకోవడానికి? ప్రేరేపణ బట్టే మేము ఇలా తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఆత్మని బట్టి ఇలా ప్రేరేపణ కలుగుతా ఉంది. ఆ తండ్రి చెప్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మని జయించుగా వాడు వచ్చి ప్రేరణ కలిగినప్పుడు వాళ్ళ చెల్లిని జయించు, వాళ్ళ అక్కని జయించుగా. అది వర్ష వాయువు దీనికి ఏటి లేదు. మరి వాళ్ళ అమ్మని చేయమనండి, పరిశుద్ధాత్మ ఒంటి మీదకి వచ్చినప్పుడు చేయమని చెప్పండి. నిజమే కదా, మరి వాయు వరుస వాళ్ళ అమ్మతో చేయమని చెప్పండి. అడగండి మీరు కూడా. మీ అమ్మతో చేయరా నువ్వు? ఈ మాటలు చెప్పావు నువ్వు, మీ అమ్మతో చెయ్యి. ఇది కూడా అడగండి అమ్మా. కేవలం పాస్టర్లు ఆడవాళ్ళు వాడుకోవడానికి డబ్బులు సంపాదించడం తప్ప ఆ పుస్తకం దేనికి పనికిరాదు. మరి దాంట్లో జ్ఞానము లేదు, ఏమీ లేదు. అంతా కేవలం ఆడవాళ్ళని వశపరుచుకోవడానికి, లోపరుచుకోవడానికి. ప్రపంచంలో రెండు కష్టం అమ్మా, ఒకటి డబ్బులు సంపాదించడం, రెండో అమ్మాయిలు పడేయటం. పాస్టర్ గా ఉంటే ఆ రెండు చాలా సులభం అన్నమాట. అమ్మాయిలను పడేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా ఫెసిలిటీ ఏ ఉద్యోగంలో లేదు. అట్లా అమ్మా. సరేనమ్మా, సరేనమ్మా అట్లయితే.